హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీ న్యాచురల్ ఫార్మ్స్. చాలా మంది అన్న అందరూ గివ్ అవేస్ ఇస్తున్నారు, మీరు ప్లాన్ చేయరా అనేది అడుగుతున్నారు. సో మనం కూడా ప్లాన్ చేద్దాం ఏదో ఒకటి. సో మీరు కామెంట్ చేయండి, అంటే ఏది ఇద్దామని చెప్పేసి. నేను అనుకునేదైతే మన దగ్గర కొన్ని బ్రీడర్స్ ఉన్నాయి. సో బ్రీడర్ ఏదైనా గివ్ అవే లాగా, లేకపోతే చిన్న అమౌంట్ అంటే జస్ట్ రూపీస్ లో కలెక్ట్ చేసేసి ఏదైతే లక్కీ డ్రా అంటారో సో అట్లా చేద్దామా, లేకపోతే ఏదైతే ఇప్పుడు సొనాలి మనం స్టార్ట్ చేసినాం కదా, సో సొనాలి పిల్లలు ఒక 100 పిల్లలు గివ్ అవే లా ఇద్దామా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అంటే ఎవరైతే బిగినర్స్ స్టార్ట్ చేయాలనే మనసులో ఉండి, అంటే అమౌంట్ పరంగా లేని వాళ్ళు ఉంటారో సో అట్లా వాళ్ళకి ట్రయల్ రన్ గా మనం ఒక 100 పిల్లలు పంపిద్దాం అనేది మైండ్ లో ఉంది. అండ్ ఇది కాక ఇంకోటి ఏంటంటే, అంటే ఏదైనా హోల్డేజ్ హోమ్ గానీ, లేకపోతే ఏదైనా ఫుడ్ డొనేషన్ లాంటిది ప్లాన్ చేద్దాం. అంటే ఎట్లాగో మనం ఒక 1K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాము ఏదైతే యూట్యూబ్ లో. సో ఇది పెద్ద సెలబ్రేషన్ అయితే కాదు. ప్లస్ అది ఒక, అంటే ఎక్కువ అనేది కాదు. అంటే ఒక 100 కేనో 200 కేనో అయితే కాదు, జస్ట్ 1Kనే. బట్ ఆ 1K అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ప్లస్ నాకు అది చాలా హ్యాపీని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవడు మనని సపోర్ట్ చేయని టైంలో, అంటే నా వాళ్ళే మనకు సపోర్ట్ చేయని టైంలో మీరు వచ్చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్‌ని ఇన్‌స్టాలో ప్రమోట్ చేసేసి చాలా కష్టపడ్డారు. అంటే చాలా హెల్ప్ చేశారు కూడా. సో దానికి ఏమంటారు? దానికోసమైనా సరే నేను ఏదో ఒకటి చెయ్యాలి. సో అట్లాంటిది ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాను. ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో సో ఎవరికి తోచింది వాళ్ళైతే కామెంట్ చేయండి. అంటే జస్ట్ ఒక కొంచెం అమౌంట్‌లో మనం ఏదైనా ప్లాన్ చేద్దాం అనేది, ఇప్పుడు నేను ఒక 3 అయితే చెప్పా కదా! సో ఈ 3 అట్లా ఉన్నాయి. సో ఈ 3 ఇంకేమన్నా ఉన్నా సరే మీరైతే కామెంట్ చేయండి. అండ్ లేదా అంటే కామెంట్ చేయడం ఇష్టం లేకపోతే నాకు పర్సనల్‌గానే మెసేజ్ చేయండి. అందులో ఏదో ఒకటైతే మనమైతే ప్లాన్ చేద్దాం. అండ్ దాంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే, ఎవరైనా గెలుచుకోవాలనుకుంటే మాత్రం పక్కా మన పేజ్‌ని అయితే ఫాలో చేసి ఉండండి. అండ్ అవసరమైతే నేను ఫాలోవర్స్ నుంచి ఒకళ్ళని తీసి అయినా సరే సెలెక్ట్ చేస్తాను. లేదా సబ్స్క్రైబర్‌ల నుంచి ఒకళ్ళని తీసి అయితే సెలెక్ట్ చేస్తాను అందులో. సో మీరు పెట్టే దాన్ని బట్టి ఉంటది. అండ్ మనకు మంచిగా అనిపిస్తే ఆ 3 కూడా ప్లాన్ చేయొచ్చు. సో చూద్దాము. సో ఎంతమంది ఎలా రియాక్ట్ అవుతారనేది చూద్దాము. సో ఇంతవరకు ఎవరైనా ఫాలో చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫాలో చేయండి. అండ్ యూట్యూబ్‌లో అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.